తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన సుప్రియ, సుమశ్రీలకు మంజీరా స్కూల్ ప్రిన్సిపల్ శిరీష దుర్గాప్రసాద్ దంపతులు అండగా నిలిచారు. 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం ముఖ్యం కాదని, అమ్మా నాన్న ప్రేమ కావాలన్నారు. అవసరమైతే ఆ ఇద్దరి ఆడబిడ్డలను దత్తత తీసుకుని సొంత బిడ్డలా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక ఆడకూతురి బాధ సాటి ఆడవాళ్ళకి తెలుస్తుందని, మున్ముందు వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చల్మిటి శివప్రసాద్, సిద్దిరామరెడ్డి, పన్యాల వెంకటరెడ్డి, కిషోర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సామల మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన నిజాంపేట గ్రామంలో తల్లిదండ్రులు కోరుకున్న ఏదో మా వంతు సహాయం తోచిన సహాయం చేసుకొని, అదనే కాదు ఇంకా ముందు ముందు ఏ అవసరాలు ఉన్నా చూసుకుంటాం మేము. మళ్ళా ఒకవేళ వస్తామంటే దత్తత తీసుకోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు డబ్బు అవసరం కాదు, పేరెంట్స్ తల్లి తండ్రి ప్రేమ మాకు ఉన్నారు, నా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్నారు, సెలవులు వస్తాయి వాళ్ళకి, ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళు ఎవరు వస్తారు, అందరు వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఆ బాధ భరించలేదు, ఆ బాధను డబ్బుతో అసలు తీసేయలేము ఆ బాధను. అందుకని వాళ్ళకు పేరెంట్స్ మాకు ఉన్నారు, మేము హాలిడేస్ వస్తున్నాయి, మేము మా ఇల్లు ఉంది, మా మమ్మీ ఉంది, డాడీ ఉంది, వెళ్తాము అనేటట్టు వాళ్ళకు పేరెంట్స్ ప్రేమ ముఖ్యం. అందుకని వాళ్ళు వస్తామంటే చూసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామండి. నమస్కారం.